పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇల్లు చేస్తూ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేడం గారికి కూడా క్లుప్తంగా చెప్పాము, ఎవరైతే ఇల్లు గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను తీసుకొని వాటిని అమ్ముకొని మళ్ళీ ఈ లీస్ట్లో వాళ్ళ పేర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఊర్లో లేకోకుండా ఎక్కడో ఉంటూ ఇక్కడ రాపించుకొని ఆ లీస్ట్లో 10 రూపాయలు ఇచ్చో 5 రూపాయలు ఇచ్చో ఆ లీస్ట్లోకి ఎంటర్ చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10 ఎకరాలు ఉండి లేదా ఇండ్లు ఉండి వాళ్ళ పేర్ల మీద మా ఇల్లు లేదని చెప్పేసి ఇంటి కిరాయిలకు ఇస్తూ జీవనం గడుపుతూ మళ్ళీ ఆ లిస్టులో పేరుకించుకున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. ఒకే ఇంట్లో మూడు ఇళ్ళని లిస్టులో పేరు రాసుకున్నటువంటి విషయాల్ని గుర్తు చేశాం. తక్షణమే ఎంఆర్ఓ గారు ఆ లిస్టులో ఉన్నటువంటి 805 జాబితా పేర్లను మరొకసారి పరిశీలించాలి. దాంట్లో ఉన్నటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆ లిస్టు నుంచి తొలగించి టోటల్ గా పూర్తి జాబితా 2160 ఇళ్లకు సంబంధించి హుజూర్నగర్ పట్టణంలో నివాసం ఉంటూ ఇల్లు లేనటువంటి అర్హత కలిగినటువంటి పేదలకు తక్షణమే ఆ జాబితాలో పేర్లు చేర్చాలి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటట్టుగా ఎంఆర్ఓ గారు చూడాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టాం. ఎవరికైతే అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదో ఖచ్చితంగా సాధన కమిటీ ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడుతుంది, వాళ్ళ వెనకాల నిలబడుతుంది. పేద వాళ్ళ సపోర్ట్ గా ఈ ఆదర్శ కాలనీల సాధన కమిటీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా అదేనే పడవద్దు. ఎక్కడ పోరాటం చేయాలో అక్కడ పోరాటం చేయడం వరకు ఇక్కడే కాదు ఆర్డీఓ కాదు కలెక్టర్ వరకైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా నాకు ఇల్లు రాదేమో అని అదేనే పడి బాధపడద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అది పెట్టింది ఫైనల్ లిస్ట్ కాదు, జస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్. మనము కింద వ్యక్తులకే అంటే కింద ఉద్యోగస్తులకే మనం ఎంక్వైరీ చేయమని ఇచ్చిన పాలసీ. అయితే దాంట్లో తప్పులు అనేవి దొరికి ఉండొచ్చు. అవన్నింటికి మేము సరిచేసి 100% అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇప్పుడు ఇల్లు ఇందులో చిన్న తప్పు జరిగింది మేడం. మామూలుగా మీ కింది స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి తిరిగి ఎంక్వైరీ చేయాలని పంపిస్తే వార్డు వైజ్ గా పోయి ఒక్కింట్లో కూర్చొని మిగతా డీటెయిల్స్ అన్ని రాసుకుంటే మీరు అట్లా ఒకే ఇంట్లో కూర్చొని రాస్తున్నప్పుడు మేము చూసినప్పుడు వెంటనే మా దృష్టికి తీసుకొని వస్తే ముగ్గురికి వచ్చాయి. అదే కాకుండా మేడం ఇంతకుముందు వచ్చి